రెడీ 1, 2, 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఎమ్మిగా చికెన్ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఆహా, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ పచ్చడి చేశాక మీరే చెప్తారండి ఎంత బాగొచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 ఇలాచీని వేసుకోండి. అలానే ఒక 3 లవంగాలను కూడా వేసుకోండి. ఇందులోనే ఒక దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ క్వాంటిటీకి చూపిస్తున్నాను. మీరు కేజీతో చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబుల్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి లోపటి వరకు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసేయండి. అలానే చూసారు కదా, కొంచెం ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఈ జీలకర్ర మెంతులను కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అప్పుడే మనకు మంచి అరోమా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. మసాలా చల్లారే వరకు చికెన్ ఉడకబెట్టుకుందాం. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీచు వాసన లేకుండా ఉప్పు పసుపు వేసి కూడా బాగా వాష్ చేసుకున్నాను. ఈ చికెన్ మొత్తాన్ని మనం ఎందులో అయితే బాయిల్ చేయాలనుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకొని ఇందులోకి ఉప్పుని పసుపుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేయండి. ఇందులో మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మనకు ఈ చికెన్లో నుంచే వాటర్ మొత్తం ఊరి ఆయిల్ వస్తుంది. సో ఇలా మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసేయండి. మనకు చికెన్లో నుంచే వాటర్ బాగా ఊరి ఇంకే వరకు బాగా ఉడికించాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు వాటర్ ఎలా ఊరాయో. ఇలా వాటర్ ఊరుతాయండి. మనం అస్సలు వాటర్ వేయకూడదు. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చికెన్ని బాగా ఉడికించాలి. చూసారు కదా, చికెన్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఇలా బాగా ఉడికించాలన్నమాట. ఇక్కడ మనకు చికెన్ కూడా 80-90% బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ చికెన్ని వేరొక బౌల్‌లోకి వేసేసేయండి. ఇదే ప్యాన్‌లో ఒక కప్పు నిండుగా ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా మనము వేరుశనగ నూనె వాడుకోవాలండి. లేదా పప్పుల నూనె వాడుకోవచ్చు. లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఇలా మనము ఈ నువ్వుల నూనె కానీ, పప్పుల నూనె కానీ వాడడం వలన మనకు చికెన్ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. సో, మీకు సాధ్యమైనంత వరకు మీరు పప్పుల నూనె వాడడానికి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ మొత్తాన్ని వేసేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా నురగ వస్తుంది కదా, ఈ నురగ మొత్తం ఆగే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా కూడా పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని మెత్తని పొడిలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి. మనకిక్కడ చికెన్ కూడా చూసారా, ఇలా దూరగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మనం చికెన్ ఫ్రై చేయడం వలన మనకు చికెన్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే చికెన్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. చూసారు కదా, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. మన పిచ్చి కానీ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంచుతామండి? 2 లేక 3 రోజులు ఉంచుతాం కదా, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇందులోకి మనము మసాలా వేసుకుందాం. ఒక ముప్పావు కప్పు వరకి కారం వేసుకోవాలండి. అలానే నేను టేబుల్ స్పూన్‌తో కూడా చూపిస్తాను. 4 టేబుల్ స్పూన్‌లు అయినాయండి ఈ కారం వచ్చేసి. హాఫ్ కేజీ చికెన్‌కి 4 టేబుల్ స్పూన్‌ల కారం పడుతుంది. అలాగే ఉప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేశానండి. నేను ముందు చికెన్ ఉడికించేటప్పుడు వేశాను. సో, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేశాను. ఇన్ కేస్ నాకు తక్కువ పడితే తర్వాత వేస్తానండి. ఉప్పు చూసి వేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిపేసేయండి. బాగా కలపడం వలన మనకు ముక్కలకి ఉప్పు, కారం చక్కగా పడుతుంది. సో, ఇదంతా కూడా ఇలా చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. లేదా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి.
ఇప్పుడు ఇందులో మీడియం సైజులో 2 నిమ్మకాయల రసాన్ని పిండేసుకుందాం. ఈ నిమ్మకాయ రసం కూడా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. వేరొక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని కంప్లీట్‌గా వన్ డే పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. మన పిచ్చి కానీ మనం వన్ డే పక్కన పెడతామా అండి, మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఈవినింగ్‌కి సర్వ్ చేసుకుంటాం. అంత రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా యమ్మీ యమ్మీగా ఎంత బావుందో మనకు చికెన్ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి కమ్మగా చాలా చాలా బావుంటుందండి. ఈ ప్రాసెస్‌లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.